తప్పేముంది? నేనేమంటున్నా, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు మోడీ గారు వింటారు, వినాలే, వినాల్సిందే. ఓకే. ఆ పరిస్థితుల్లో మోడీ ఉన్నాడు. ఒక కాంప్రహెన్సివ్ వాటర్ పాలసీని మనం రెండు రాష్ట్రాల్లో ఈ కంపల్షన్ లోనే తెచ్చుకుందాం. ఇప్పుడు గతంలో ఉన్నవన్నీ కూడా మేము మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పినా మీకు కూడా తెలుసు, నేను తెలియని విషయం అనట్లే. వీళ్ళు లిమిటెడ్ వర్షన్ పెట్టడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన వైరుధ్యాన్ని సృష్టించాలనే బీజేపీ ఎత్తుగడ ఉంది. ఇది క్లించ్ చేయాలంటే మోదీ గారిని, సార్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాటర్ రీఅలొకేషన్ మేము ఫైనల్ అవార్డు ఇవ్వండి, మేము కూర్చుంటాం. 2 days 3 days బనకచెర్ల ఏంది అప్పుడు మీరు మనం మిగులు జలాల మీద కాదు, వరద జలాల మీద మీరు ఇంకా ఇప్పుడు కిందికి పోయే వాటర్లు సముద్రంలో పోతే పోయినాయి కానీ మీకు ఆంధ్రాకి ఇవ్వద్దని తెలంగాణ అంటదా? ఎందుకు అంత ఈర్ష అక్కసు తెలంగాణకి ఏంటి అంటే? సముద్రంలో పోతే పోయినాయి కానీ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వద్దని ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం లేదు. ఇప్పుడు సముద్రంలో కలిసే జలాలు నేను అంటున్నాను ఇక్కడ ఒక మెథడ్ మీకుందా లేదా కానీ పొలిటికల్ గా మీద తెలంగాణలో చాలా ప్రెజర్ అయితే ఉంది. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఏమైనా నేనేమంటున్నా, ఇక్కడ ఏమైతుందంటే కేంద్రం యొక్క తీరు ఎట్లా ఉందంటే, ఇక్కడ ఎష్యూర్డ్ వాటర్ మీద ఉన్న వాటికి పర్మిషన్స్ ఇవ్వమంటే ఇస్తలేదు. ఇప్పుడు అదే ప్రెషర్ చంద్రబాబు గారితో ఉన్నది కాబట్టి బనకచెర్లను మీరు ట్రెండ్ మీరు తీసుకురండి, దాన్ని ఆలోచిద్దాం, తెలంగాణలో ఇరుకు పెడదాం, ఇరుకున పెడితే అప్పుడు బీఆర్ఎస్ లేస్తుంది, బీజేపీ కొట్లాడుతుంది, మీరు ఆంధ్రప్రదేశ్కి ఎట్లా ప్రయోజనాలు చేస్తారని ఒక కుట్రపూరిత ఎత్తుగడ అనేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. నేను అందుకని ఎవరికి నష్టం లేదు. ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఓహో కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తుందని చెప్పి ఇప్పటికీ తలకాయతో లేకుండా కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పోవడం ఇష్టం లేదన్నట్టుగా నటిస్తున్న వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తుంది అంటున్నారు కదా. నేనంటున్నా ఆల్ పార్టీ మీటింగ్ ఒకసారి కన్వీన్ చేయండి, అపెక్స్ కౌన్సిల్ కంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్నగా. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. నేను ఇక్కడ ఇప్పుడు మీరు మొత్తంగా కొడితే కూడా బనకచెర్ల 400 TMC అల్టిమేట్ గా ఒక 200 TMCని మీరు ఎత్తిపోసుకున్నా బయన్ లార్జ్ వరద వచ్చినప్పుడు మీరు అంటే ఆ ఉద్దేశాలు అన్ని చెప్పరు కానీ 400 TMC దానిక మీరు ఒకేసారి ఎత్తిపోసుకోవడానికి కూడా మీకు ఒక అవకాశం కల్పించుకునే వ్యవస్థ చేసిరు. బొల్లేపల్లి నుంచి ఆ బనకచెర్లకి ఎత్తిపోయడం ఇదంతా కూడా. అది ఆంధ్రప్రదేశ్ కాదు, మహారాష్ట్ర. ఇప్పుడు తెలంగాణ ఉంటే కూడా తెలంగాణ ఏం చేస్తుంది, నాకు ఎక్కువ వాటర్ రావాలని. నాకు 968 కు ప్రాజెక్టులు లేవు, 9 కాడ అయ్యి తర్వాత మాకు 2-3 చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి దేవాదులకు సంబంధించి, వాటికి పర్మిషన్ అంటే ఇంతవరకు కేంద్రం సపోర్ట్ చేస్తలేదు. ఇప్పుడు ఏ కంపల్షన్ లో నేను కేంద్రాన్ని ఒక డైలాగ్ బార్గెనింగ్ తీసుకురావాలి? ఆ బార్గెనింగ్ లేకుండా బనకచెర్లలో మనల్ని బంధించి తెలుగు వాళ్ళ మధ్యన పంచాయతీ పెట్టే కుట్ర ఇలా మోడీ చేస్తున్నప్పుడు ఆ కుట్ర తెలుసుకోవట్లేరా? తెలుసుకొని మరి చంద్రబాబు గారు ఆ విషయం నేనెందుకు, అది మోదీ స్ట్రాటజీ అయి ఉంటదని చెప్పి చంద్రబాబు గారు ఉంటే కూడా తెలంగాణకు నష్టం చేయడానికి చంద్రబాబు గారు సహకరించినట్టు అవుతుంది. ఆయనకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు అనుకున్నప్పుడు కలిసి కూర్చొని చర్చించడానికి కాంప్రిహెన్సివ్ ఐడియాలజీ ఎందుకు పోవట్లేరు? ఒక లిమిటెడ్ వర్షన్ తోనే బనకచెర్లకి ఎందుకు పరిమితం అవుతున్నారు? నేను ఒక మాట అంటే, ఇప్పుడు కృష్ణా బేసిన్ లో వాళ్ళకు ఇప్పుడు వచ్చిన వాటాని రాయలసీమకి ఎక్కువ మొత్తంలో తీసుకుపోవాలని ఒక ఐడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందనుకోండి. మీరు గోదావరిలో వాటా తేల్చుకుంటే మీకు గోదావరి నీటి ఎక్కువ లభ్యతను మీరు వినియోగించుకోగలిగితే కృష్ణా నీటిని మనం ఆంధ్రప్రదేశ్ లో ఇటు సైడ్ వాడుకునే దానికి మీరు అటు వాడుకోవడానికి ఎక్కువ, రాయలసీమకి ఏంది మీకు మనకు ఏంది పల్నాడుకు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటది కదా. రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి మీరు అప్ టు నెల్లూరు వరకు తీసుకుపోయే వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కదా. కాబట్టి ఈ మిడిమిడిగా ఆలోచించే ఆలోచనలు ఇవి కావు అని నాకు తెలుసు. ఎందుకంటే ఇది బీజేపీ ఆడిస్తున్న ఆట. విద్యాసాగర్ గారు, దాంట్లో బీజేపీ ఆడిస్తున్న ఆటలు చంద్రబాబు గారు కొంచెం ఆలోచిస్తే ఏమైందంటే, తెలంగాణలో కూడా ఆయనకు గతంలో పాలించిన వ్యక్తే కాబట్టి విద్యాసాగర్ గారు రాజకీయం ఉంది, బీజేపీ